హలో పిల్లలు, నేను ఒక మంచి స్టోరీ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒక అడవిలో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు చూడటానికి ఆ చెట్టు యొక్క మొదళ్ళు కొమ్మలు అన్నీ వంకరగా ఉండేవి. చూడటానికి ఆ చెట్టు చాలా వింతగా కనిపించేది. అయితే ఆ చెట్టు యొక్క చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ కూడా చాలా పొడవుగా అందంగా కనిపించేవి. ఆ చెట్లన్నీ చూసి ఈ చెట్టు, ఆహా, ఇవి ఎంత అందంగా కనిపిస్తున్నాయి, చూడటానికి ఎంత బాగున్నాయి, నేను ఇలా వంకర టింకరగా ఉన్నాను, ఇది నా దురదృష్టము అనుకుని చాలా బాధపడేదంట. అయితే ఒకరోజు ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఆ అడవికి వెళ్తాడు. ఆ వంకర చెట్టును చూసి, ఈ చెట్టు యొక్క చెక్కతో ఎలాంటి వస్తువు తయారు చేయలేము అనుకొని, ఈ ఒక చెట్టు తప్ప మిగిలిన చెట్లన్నీ కొట్టేస్తాను అనుకొని ఆ ఒక వంకర చెట్టును వదిలేసి మిగిలిన చెట్లన్నీ కొట్టేస్తాడు. అప్పుడు ఆ వంకర చెట్టు, నేను నా ఆకారాన్ని చూసి బాధపడేదాన్ని, కానీ ఈరోజు అదే నన్ను కాపాడింది అని అనుకొని ఆ రోజు నుంచి హాయిగా జీవించసాగింది. చూసారా పిల్లలు, మనం మన ఆకారాన్ని చూసి ఎప్పుడూ బాధపడకూడదు. మన గుణం, మన ప్రవర్తన బాగుంటే అందరూ మనతో స్నేహంగా ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి స్టోరీస్ ఇంకా చాలా వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.